మన హైదరాబాద్ లో ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలైతే జరగబోతున్నాయి. ఆ విషయం కూడా మనందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో ప్రచారాలు కూడా వాడివేడిగా జరుగుతున్నాయి. అలాగే 3 ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ ఈ 3 పార్టీలు పాల్గొంటున్నాయి. ఆ సంగతి కూడా మనకు తెలుసు. ప్రచారాలు కూడా హోరెత్తిస్తున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలు కూడా గుప్పించుకుంటున్నారు. అవన్నీ మనం రోజు చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ఎలక్షన్స్ కూడా నవంబర్ 11వ తారీఖుని ఈ ఉప ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. ఆ రోజు ఒక 2 రోజులు 144 సెక్షన్ అనేది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ముగిసేంత వరకు కూడా నిర్వహించడం జరుగుతుంది. అలాగే కౌంటింగ్ రోజు కూడా ఈ 144 సెక్షన్ కూడా విధించడం జరుగుతుంది. 4 కంటే ఎక్కువ మంది ఎవ్వరూ కూడా గుమికూడకుండా ఉండేందుకు కూడా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అలాగే అలా గుమికూడి ఏదైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినట్లయితే తప్పకుండా యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి పోలీసు అధికారులు తెలియజేస్తున్నారు.